నీ లవ్లో బ్రేకప్ అయింది, నీ కెరియర్లో నువ్వు ముందుకెళ్తున్నావు, ఒక మంచి వైఫ్, ఒక మంచి ఫ్యామిలీతో ఉన్నావు. అలానే కొంతమంది లవ్ చేసి బ్రేకప్ చేసుకున్నా కానీ, లేకపోతే అమ్మాయి మోసం చేసిన, అబ్బాయి మోసం చేసినా సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం నువ్వేం చెప్తావు? చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అలాంటిది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. సూసైడ్ కూడా ట్రై చేసావా నువ్వు? అన్నీ అయిపోయాక నా జీవితంలో నేను చూడని ఫేజ్ లేదు కాబట్టి నాకు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఏదైనా టర్న్ అవ్వాలన్నా, నేను ఏదైనా ఫ్లిప్ అవ్వాలన్నా నేను చాలా త్వరగానే నేను టర్న్ అవుతాను, త్వరగా నేర్చుకుంటాను. కానీ ఏంటంటే ఆ టర్న్ అయ్యేటప్పుడు మనకు కలిగే కొన్ని ప్రెషర్స్ ఉంటాయి లోపల. ఎప్పుడైనా సరే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి టర్న్ అయ్యేటప్పుడు ప్రతి మనిషి చాలా కష్టపడతాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు ఆ టైంలో సూసైడ్ చేసుకోకూడదు అని? నేను నమ్మిన నా ఫ్రెండ్స్, నేను నమ్ముకున్న నా కెరియర్, ఎప్పటికైనా పైకి వస్తాననే మనోధైర్యం, ఎలా అయినా సరే నవ్విన వాళ్ళ దగ్గరే ఎదిగి చూపిస్తాననే నమ్మకం, ఇవి నేను కూడబెట్టుకున్నాను. నాకు వచ్చిందల్లా ఏంటి, డాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం, కష్టపడి పని చేయడం. దీన్నే ఫాలో అప్ అయ్యాను.